కదా ఇవాళ మస్త్ అంటే మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన దమ్మున చెప్పుకుందామా చలో పాండ్రి పరి ఇక ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. ఎవని పాలైంది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. అయ్యో ఇప్పుడు ఈ పాట నా నోటికి ఎందుకు వచ్చింది? యాదకి వచ్చింది. నేను ఆఫీస్కి వచ్చేటప్పుడు ఆటో డ్రైవర్ అన్న గిదే పాట పెట్టుకొని ఆటో తోలుకుంటా బాధపడుతుండు. ఎందుకే ఈ పాట అనుకుంటూనే ఉంటున్నామంటే ఇగో బొచ్చడు ముచ్చట్లు చెప్తుండు. సరే కానీ మనం ఇప్పుడు తెలంగాణ తల్లి ముచ్చడి చెప్పుకుందాం. మా ఊర్లే జెండకాడ తెలంగాణ తల్లి విగ్రహం ఉంటే ఇవాళ మొక్కుకొని మరీ వచ్చిన. రాను రాను ఆ విగ్రహం ఉంటుందా ఉండదా తీసేస్తారా గిదే అనిపించింది. అన్నట్టు 9వ తారీఖు నాడు కాంగ్రెస్ తల్లిని నిలబెడుతురట కదా, గదేనోళ్ళ కాంగ్రెస్ వాళ్ళు తయారు చేయించిన తెలంగాణ తల్లిని గాముచ్చని అరుచుకుందాం రారి. మరి మన రేవంత్ సారు సోమవారం నాడు నిలబెడదాం అనుకున్న తెలంగాణ తల్లి బొమ్మ గిదే. మంచిగా చూడాలి మీరు. అసలు తెలంగాణ తల్లి లెక్కున్నదా కాంగ్రెస్ తల్లి లెక్కున్నదా ఏంది అసలు? 2006లా మన తెలంగాణ జనం అందరం కలిసి తెలంగాణ తల్లిని పెట్టుకున్నాం. చూస్తే దేవత లెక్కనే ఉంటది, మొక్క బుద్ధి అవుతుంది, బాధలు చెప్పుకో బుద్ధి అవుతుంది. ఆ తల్లి విగ్రహం కాడుంటే కొత్త బలం వచ్చినట్టు అవుతుంది. పిడికిలెత్తి జై తెలంగాణ అని మనకు తెలియకుండానే అంటాం. ఇది మన తెలంగాణ తల్లి మహత్యం. 3.5 కోట్ల మందికి కొండంత బలం ఇచ్చి తెలంగాణ తెచ్చుకోపోరి అని సాగదోలిన ఈ తల్లిని ఈ రేవంత్ సార్ను ఎవరు మార్చమన్నారు? అసలు తల్లుని మార్చుడేందో నాకు తెలుస్తలేదు. సరే వాళ్ళు తెచ్చిన కొత్త తల్లి ఏమైనా మొక్కే తట్టున్నదా అంటే అది లేదు. కిరీటం తీసేసిరు, మన ఆడపడుసులు మురిపెంగా ఆడుకునే బతుకమ్మను మాయం చేసిరు, నగలు గాయబైపోయినాయి, జే గుర్తుకే మీ ఓటని అడుగుతున్నట్టు నిలబడ్డది. అరే ఇక్కడ కూడా రాజకీయాలేంది అసలు? సరే కేసీఆర్ సార్ మీద రేవంత్ సార్కు మస్తు కోపం ఉన్నది, అది అందరికి ఎరుకున్న ముచ్చటనేనాయే. కేసీఆర్ సార్ తీసుకొచ్చిన వాటిని చూస్తా అంటేనే సార్కు ఓర్వ బుద్ధి అయితే లేదు. అందుకే ఆనవాళ్లు లేకుండా ఏత్తా అని 1కి 2 సార్లు అన్నాడు. గట్ల అన్నట్టుగానే తెలంగాణ తల్లిని మార్చేస్తుండా? మరి సచివాలయాన్ని చూస్తే కూడా కేసీఆర్ సారే మతకత్తడు, మరి దాన్ని కూడా మార్చేస్తాడా? ప్రాజెక్టులు, పింఛన్లు, రైతు బంధు, దళిత బంధు, గురుకులాలు గిట్లా ఏది చూసుకున్నా కేసీఆర్ సారే అందరి కళ్ళలో మెదులుతాడు. ప్రతి జాగల కేసీఆర్ సార్ ఆనవాళ్ళున్నాయి. మరి వాటన్నిటిని తీసేస్తాడా? ఇక ఓ దిక్కేమో రేవంత్ సార్ ఇట్లా తానా అనుకుంటా చేస్తుంటే మంత్రులు ఎమ్మెల్యేలేమో తాందానా అనుకుంటా ముంగడ పడుతురు. అయితే దొంగలల్లా తీరొక్క దొంగలు ఉంటారు. గజ దొంగలు, గొలుసు దొంగలు, మందిని ముంచే దొంగలు, పరుసు దొంగలు, ఆఖరికి బ్రాండీ సీసాల దొంగలు కూడా ఉన్నారు. అసంటి దొంగలను వాళ్ళ లలిత కళలను నేనే ఈడ కూసోని మీకెన్నో మాటలా చెప్పిన కదా. అన్నట్టు దొంగలకు కూడా ముహూర్తాలు, సెంటిమెంట్లు, ఆయింట్మెంట్లు ఇవన్నీ ఉంటాయట కదా. అయితే ఇప్పుడు కూడా ఒక దొంగ కూడా వచ్చిండు. నన్ను అడిగితే వాడొక దొంగల బడి పెడితే మస్తు నడుస్తుంది కావచ్చు, అంత చిత్ర విచిత్రమైన దొంగోడు అన్నట్టు. ఇంతకు వాడేం ఎత్తుకపోయిండు, వాని చేతి వాటం ఎట్లున్నది, ఏంది కథ చూడురు మీరే. కుయ్యి 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 కుయ్యి. అగో అంబులెన్స్ స్పీడ్గా దంచకపోతుంది. పాపం అందులో ఎంత సీరియస్ పేషెంట్ ఉన్నాడో, ఎంత ఎమర్జెన్సీగా దావకనకు పట్టుకపోవాలనో అన్నట్టే పోతుంది కదా. ఇది పేషెంట్ కోసం కాదు, దొంగోడు అంబులెన్స్ ఎత్తుకపోతుండు. దొంగోడన్నాక కార్లు బండ్లు ఎత్తుకపోతాడు, కానీ ఈడు మాత్రం డైరెక్ట్ అంబులెన్స్ ఎత్తుకపోయి ఇగో పోలీసులను హైవే మీద ఉరికిచ్చిండు. సినిమా సీన్ లెక్క ఎట్లా చేజింగ్లు అవుతున్నాయో చూడుర్రి. హైదరాబాద్ హయత్ నగర్ కాడ ఒక దవాఖాన ముందు ఆగి ఉన్న అంబులెన్స్ దొంగోని కంటపడ్డది.
ఇక దొంగతనమేనాయే ఎత్తుకోవడానికి ఏదైతే అనుకున్నాడు కావచ్చు. ఇక ఇట్లా హారన్ కొట్టుకుంటా మరీ దంచగా పోయిండు. ఇక ఇంకో దిక్కు పోలీసులు ఈ అంబులెన్స్ దొంగను దొరకబట్టేందుకు హాళ్ళు కూడా షేజింగులు చేసిరు. అయినా దొంగోడు ఆగలే. ఒక పోలీసారు టక్కర్ కూడా చేసిండట. నడుమిట్లా టోల్ ప్లాజా వస్తే దాన్ని కూడా గుద్ది పడేసిండు. ఇక లాస్ట్ కు ఎట్లనో గట్లా ఆ దొంగని దొరకబట్టిరు. చూసినవా దొంగలు రాని ఎట్లా మోపైర్రో ఏందో పాటు కొన్నొద్దుల సంధి మన రాష్ట్రంలో వింత వింత విన్యాసాలు చిత్ర విచిత్రమైన దొంగలను చూడవలసి వస్తుంది. రేవంత్ సార్ వారి ఏడాది పాలన ఎట్లున్నదల్లా చెయ్యి పట్టోలు మాత్రం మస్తున్నది, సూపర్ ఉన్నది అనుకుంటా విజయోత్సవాలని పేరు పెట్టి వాళ్ళ కాళ్ళ సంబరాలు చేసుకుంటారు. మరి నిజంగా గట్లనే ఉన్నదా? హైదరాబాదులను అడుగుతా చెప్తారు, లగచర్ల గిరిజన రైతులు చెప్తారు, ఆటో డ్రైవర్లు ఇంకా మంచిగా చెప్తారు. రుణమాఫీ రాని రైతులైతే కండ్ల గట్టినట్టు కూసోబెట్టి చాయ్ పోసి మరి రేవంత్ సార్ గురించి చెప్తుర్రు. ఇప్పుడు చేయిపాటి పాలన మీద పాటలు కూడా కడుతుర్రు. అగో మన రసమై బాలకృష్ణ అయితే చిన్నపాటి సినిమానే తీసిండు. ఆ సినిమా ముచ్చట్లే చూద్దాం పాండ్రి మరి. నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనే అట అంటే అర్థం ఎరికే కదా, నమ్మిన పాపానికి నట్టట ముంచుడు అన్నట్టు. ఇప్పుడు తెలంగాణలో ఈ శాస్త్రం బాగా నడుస్తుంది. ఎవరిని అడుగు గిదే చెప్తురు. మన రేవంత్ సార్ పాలన గురించి చెప్పమని ఎవరినన్ను అడిగితే సోది లేకుండా సుత్తి చెప్పకుండా ఈ ఒక్క శాస్త్రంతోనే తేల్చి పడేస్తురు. ఇక ఇదే పేరుతోని మన రసమై బాలకృష్ణ అన్న బుడ్డ సినిమా తీసిండోల్లా పేరు నమ్మి నానబోస్తే. అసలు ఈ ఏడాదిలో నడిచిన కథ ఏంది, చేయిపాటి పాలన ఎట్లున్నది, మునుపెట్లుండే, జనం ఇప్పుడు ఎట్లున్నారు, అప్పుడు ఎట్లున్నారు, అగో అవన్నీ కండ్ల గట్టినట్టు చూపించిండట. ఇక ఈ షిట్టి సినిమాను మన తెలంగాణ భవన్లో వేసిరు. మన రావణ్ను బీఆర్ఎస్ లీడర్లు ఈ సినిమా కూడా చూసిరు. మన తెలంగాణలో నడుస్తున్నదేందో కండ్ల గట్టినట్టు రసమయ్యన్న చూయించిండని తారీఫ్ చేసిండు. బాలకృష్ణ గారు ఒక మంచి ఆలోచనతో వచ్చినారు. మా కళాకారులు ఎందుకంటే ఉద్యమంలో ఉర్రూతలోగించిన వాళ్ళమే మేము, మాకు కూడా ఒక రోజు ఇచ్చి మాకు ఈ సంవత్సర కాలం ఏం జరిగిందనేది మేము కళారూపంలో మేము చూపెడతాం, దయచేసి తెలంగాణ భవన్లో ఏర్పాటు చేయించండి అని చెప్పి రసమై బాలకృష్ణ గారు ముందుకొచ్చి వారు స్పష్టంగా వారే అడిగినారు. ఇవాళ నిజంగా ఇక్కడ నించున్న మొత్తం 22 నిమిషాల నిడివి గల్ల ఆ షార్ట్ ఫిలిం చూస్తుంటే దాదాపుగా బాలకృష్ణ గారికి ఏ అనుభూతి అయితే కలిగిందో, ఇక్కడ కూర్చున్న మనందరికీ ఏ అనుభూతి అయితే కలిగిందో, బహుశా కొద్ది కుడి ఎడుమ క్షేత్రస్థాయిలో చూసే ప్రతి ఒక్కరు కూడా దాదాపు అదే అభిప్రాయం, అదే ఆలోచన. ఎంత సహజంగా, ఎక్కడ కూడా మెలోడ్రామా లేకుండా, ఎక్కడ కూడా కృతకంగా లేకుండా, ఎక్కడ కూడా అయ్యో ఇదేదో పెట్టినట్టుంది అన్నట్టు కాకుండా చాలా సహజంగా నటించిన ప్రతి ఒక్కరికి కూడా గట్టిగా చప్పట్లతో మనం అభినందనలు కూడా చెప్పాలి. మన ఇళ్లలో ఉండే మన పెద్దమ్మనో మన చిన్నమ్మనో లేదా మన అత్తమ్మనో ఎట్లయితే మాట్లాడతారో అట్లే మాట్లాడుతూ ఊళ్ళల్లో ఉండే వాస్తవ పరిస్థితులను కూడా ఇవాళ స్పష్టంగా కళ్ళకు కట్టినట్టు చూపెట్టిన బాలకృష్ణ గారికి అభినందనలు తెలియజేస్తూ అన్నట్టు చిన్న సినిమాని కష్టపడి తీసి జనాలను తెలివికి పట్టుకొచ్చేందుకు తండ్లాడిన మన బాలకృష్ణ అన్న ఏమంటుండంటే, అంబేద్కర్ ఏ రాజ్యాంగం ద్వారానైతే ప్రభుత్వాలు ఏర్పడ్డాయో ఆ ప్రభుత్వాల ఏర్పాటు కారణమైనటువంటి రాజ్యాంగాన్ని రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి రోజున కూడా దండెయ్యకుండా అరెస్టులు చేసినటువంటి ఒక నియంత్రణ చూసిన తర్వాత ఇట్లాంటి ఒక ప్రయత్నం చేయాలి. నువ్వు పాట వాడనీయకపోవచ్చు, మాట్లాడనీయకపోవచ్చు, ఖచ్చితంగా ప్రజల వైపు నుంచి చెప్పాలనుకునేది చెప్తాం. పాట ద్వారా అయితే పాట ద్వారా, మాట ద్వారా అయితే మాట ద్వారా, కళారూపాల ద్వారా అయితే కళారూపాల ద్వారా, షార్ట్ ఫిలిం కానీ మొత్తానికి తెలంగాణలో తిరుగుబాటు చాలైందోలా. అప్పుడు ఉద్యమప్పుడు అప్పటి చేయిపాటి ప్రభుత్వం మీద కవులు, కళాకారులు, సాదాసీదా జనాలు అందరూ ఒకటే ఎట్లనైతే మరలబడ్డరో ఇక మళ్ళా అవే రోజులు వచ్చినాయి. ఈ తాగుడు కగ్గిదాలుగా ఏం తాగుతారోలా? అద్దురా తాగద్దురా, తాగుతే కార్యాలు ఖరాబైతాయి, కుటుంబాలు ఆగమైతే అంటే ఇంటరా? ఊహో, ఈ చెవు నుంచి చిన్నట్టు చేస్తారు, ఇంకో చెవు నుంచి ఈడ్చి పెడతారు. అంతే పటుర్రి, ఈ కాలమే గట్లున్నది. ఒకళ్ళు మంచి చెప్తే ఇనుడే లేదు, ఆడేంది నాకు చెప్పేది, ఆని మాట నేను ఇనుడేంది, వాడన్నందుకన్నా ఇంకా ఎక్కువ చేస్తా అన్నట్టే చేస్తారు. తాగుబోతుల కథ కూడా గట్లనే ఉన్నది. పారి మనం అట్లట్లా మంచిర్యాలకు పోయి కొందరు తాగుబోతుల కళా పోషణ చూద్దాం. ఇప్పుడు మనం మంచిర్యాలలో ఉన్నాముల్లా. అగో ఏమో పనులు నడుస్తున్నాయి కదా,
పోలీసులే చేస్తాండ్లా ఏంది, లేకుంటే సంఘ సంస్కర్తలా? అయినా తాగబోతుల ముచ్చట అనుకుంటా. ఈ పోలీసులు సమాజ సేవకుల ముచ్చట ఎందుకు చూపిస్తారని అనుమానపడేరు. ఇల్లు సమాజ స్థాపన కోసం నడియం రాత్రి కలగాని పొద్దంతా మత్తులు ఊగేటోళ్ళట. ఇల్లు మందుబాబులన్నట్టు. సరే మందు తాగితే తాగని, వాళ్ళ పైసలు వాళ్ళ పానం వాళ్ళ ఇంటి పంచాది. కానీ కుత్కల దాకా దాగి రోడ్ల మీదకి వచ్చి అందరిని పర్షన్ చేసుడేంది? కార్లు బండ్లు నడుపుకుంటా మందిని గోస ఉచ్చుకునేంది? తప్పేనా కాదా? వీళ్ళు ఏవట్టి అన్నం పెన్నం తెలియనోళ్ళు హరిగోస పడరా? వీళ్ళ మత్తుల డ్రైవింగ్ చేసి టక్కలు వేసుకుంటూ పోతే ఎవరిది జిమ్మేదారి? అందుకే పోలీసు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చిన కొందరు తాగుబోతులను అరెస్టులు చేసిర్రు. జడ్జి సార్ ముంగట నిలబెట్టిర్రు. కొందరికి జుర్మానాలు, ఇంకొందరికి జైలు శిక్షలు పడ్డాయట. కానీ వీళ్ళకి మాత్రం ఆ జైలు శిక్ష కూడా సరిపోదని జడ్జి సారు డిసైడ్ అయినట్టున్నది. ఎంత చెప్పిన ఇంటలేరని వీళ్ళకు సమాజ సేవ చేసి శిక్ష చేసిండు. 10 రోజులు ట్రాఫిక్ కానిస్టేబుల్ కింద పనిచేసి డ్యూటీ అప్పచెప్పింది కోర్టు. ఇంకేమున్నది, తాగుబోతులు ఇప్పుడు సమాజ సేవకులు, స్వచ్ఛ భారత్ వీరులైపోయి గిట్ల పనుల మీద పడ్డారు అన్నట్టు. దినం పాలు తాగితే మంచిగా బలమత్తది, పానం మంచిగా ఉంటుంది అని అంటారు కదా. నిజమే. ఇప్పుడంటే నేను పట్నంలో ఉంటాను. ఈడన్ని పాల ప్యాకెట్లేనాయే. పాల ప్యాకెట్లు మంచిగా అత్తలేవని ఆళ్ళు ఇల్లు అంటే ఎందుకు వచ్చిన తిప్పలా అని ఇక కులా పాలు తీసుకుంటానా. రోజు అర్ధ షేర్ పడుతున్నా. ఏదో ఊరు నుంచి వస్తాడు మా పాలు పోస్టైనా ఇట్లా క్యాన్లల్లో పట్టుకొచ్చే పాలే కరెక్ట్ పాలు, అవే నియ్యత గల్ల పాలు. ఇక గవ్వే తీసుకోవాలని మా ఇంటి పక్కలో కూడా చెప్పిండోళ్ళ. కానీ ఇప్పుడు ఈ ముచ్చట చూస్తే వాళ్ళేమంటారో. ఆగో, అప్పట్లంటే మంచిగా మన వాడకట్టుకు పాలమ్మటోళ్ళు వచ్చేటోళ్ళు. ఇప్పుడు కూడా అత్తాన్లు కానీ అందరు పాల ప్యాకెట్లకే అలవాటు పడ్డారు. సరే సరే, అసలు ముచ్చట్లకు పోతా. యోగి అన్న మంచి క్యాన్లు పట్టుకొని ఇంటింటికి పాలు పోతాండోలా. మరి ఈ పాలు ఎట్లున్నాయంటే భయమైందా? షాక్ అయ్యరా? షేక్ అయ్యరా? నిజంగా ఇవి పాలేనట. ఈ పాలే ఇంటింటికి పోతాడట మహానుభావుడు. జగిత్యాలనొల్ల ఈ పెద్దన పోసే పాలు దాగి ఒక కుటుంబానికి అంత బీమార్ వచ్చింది. దావు కండ్ల పడ్డరు. అట్లనే పాలు ఇట్లా చూడు, స్మెల్ వచ్చుడు, డెటాల్ స్మెల్ వచ్చింది పాలు టీ పెట్టుకొని తాగేటప్పుడు. మళ్ళీ నాకు కడుపు ఉబ్బుడు ఊకే. ఒక టీ తాగేసరికి, పాలు తాగేసరికి కడుపు ఉబ్బుడు, పిల్లలకేమో మోషన్స్ అయినాయి. అయితే తను వెంటనే పాలు తెస్తే ఈ చేతులకు పెట్టుకొని చూసేసరికి ఇది మొత్తము మనకు నెయ్యో వెన్న లెక్కన సమర్ వస్తుంది. కానీ అట్లా లేదు. ఈ పాలు మొత్తం పౌడర్ ఇట్లా అతుక్కునుడు, సున్నం లెక్క. పాల డైరీ ఉంటుందా వాళ్ళ దగ్గరికి పోయి టెస్ట్ చేస్తే అమ్మాయిలో 10% కూడా పాలే లేదు, ఇది కెమికలే. కెమికల్ వల్లనే ఇవి అన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అసలు తప్పు యాడ జరిగిందబ్బా అని ఆలోచన చేస్తుంటే ఈ పాల కథ ఏందో చూద్దామని ఇటుకెళ్ళి నజరేసిరు. కథం యోగిట్లా బయటపడ్డది. జగిత్యాలలా గిసోటి డూప్లికేట్ పాల దందా నడిపే ముఠా ఉన్నదట. పాలల్లో ఏమేమో దిక్కుమాల పౌడర్లు కలిపి మంది కంట పడుతుర్రు. ఇవి పాలు లెక్కున్నాయా అసలు? ఇది ఆగితే మనుషులు ఉంటారా పోతారా? ఇక మున్సిపాలిటీ ఆఫీసర్లు వచ్చి పాలను టెస్ట్లకు పంపిరట. కాదుల్లా లాస్ట్కు పాలను కూడా గిట్లా కల్తీ చేసుడింది. సరే నీళ్ళంటారా కలుపుతే కలుపుకొని గిట్లా పౌడర్లు కెమికల్లు కలిపి మంది పానాలతో ఆడుకునుడేంది? సంపాదన కోసం గిట్లా చేసుడేంది? కథకు రావడెత్తు. అసలు ఏది కొనాలన్నా ఏది తినాలన్నా భయమే అవుతుంది నాకైతే. మీరు షంటాబాయ్ అని చిరంజీవి సినిమా చూసిరా? సరే, అది పాత సినిమా, ఇప్పటోళ్ళకు తెలుసో తెలియదో కానీ అతడు సినిమానైతే చూసే ఉంటారు కదా. టీవీలో రీల్ అరిగిపోయేదాకా తాపుకోసారి ఎత్తనే ఉంటాడు. ఆ సినిమాలో ఎట్లుంటుందంటే చిన్నప్పుడు పిల్లగాడు తప్పిపోతాడు. 20-30 ఏండ్లైనాక ఆ పిల్లగాని జాగల మహేష్ బాబు వచ్చి పేరు మార్చుకొని నేనే మీ కొడుకును అని అందరినీ నమ్మిస్తాడు. ఇక నిజంగా తప్పిపోయినోడే మళ్ళీ వచ్చిండు అనుకొని ఆ ఇంట్లో చల్లగాలి అల్లరి ఒళ్ళంతా గిల్లి అని పాట కూడా పాడుకుంటారు. లాస్ట్కి ఏమవుతుంది? ఈయన దొంగ కొడుకని ఎరకైతుంది. అసోంటి స్టోరీ మన కాడికి వచ్చింది చూడురు మరి. అయితే ఇగో అనుబంధాలు ఆప్యాయతలు చూడురి. మొన్ననే ఒకసారి చెప్పిన. అయితే 30 ఏండ్ల కిందట ఈ కుటుంబంలో ఉన్న పిల్లగాడు కిడ్నాప్ అయిండు. అప్పుడు ఆ పోరని వయసు 10 ఏండ్లు.
30 ఏండ్లు అయినాక నేను మీ కొడుకును అని అతడు సినిమాలో మహేష్ బాబు వచ్చినట్టు వీళ్ళ ఇంటికి వచ్చిండు. ఇక వీళ్ళు కూడా మా కొడుకే మా బుజ్జి కన్నే సచ్చిండు అనుకుంటే బతికచ్చిండు అని సంబర్ పడుకుంటా అలై బలై తీసుకుంటా సీటు మిక్కలు తినిపించుకుంటా గావురం చేసుకుంటా మురిసి ముప్పన్నమైపోయారు. నాకు చూడురి రాక రాక వచ్చిన కొడుకుని ఎంత పాయిరం చూయిస్తురో. సీన్ కట్ చేయరి. వారం గడిచింది. ఈ హీరో గారి అసలు కథ బయటపడ్డది. ఈడు వీళ్ళ అసలైన కొడుకు గానే కాదట, దొంగ కొడుకట. అంటే వీళ్ళింట్లో పోరడు తప్పిపోయిందని తెలుసుకొని ఆడే ఆ పోరన్ లెక్క యాక్షన్ చేసి ఇంట్లోకి వచ్చిండు అన్నట్టు. అప్పుడు పోలీసులే దగ్గరుండి వీళ్ళకి అప్ప చెప్పిరు మీ కొడుకు. కానీ రాను రాను ఈయన శకలు జరా చిత్ర విచిత్రంగా ఉన్నాయట. ఎంతైనా అంత పిస పిస చేసుడట. ఒక రోజు కాకుండా ఇంకో రోజైనా దొరకడే ఉంటది కదా. ఇక ఈడు దొంగోడని ఆ కుటుంబానికి అర్థమైంది. పోలీసులకు చెప్తే వాళ్ళొచ్చి ఈయనకి సన్మానం చేస్తే ఈ షంట అబ్బాయి అస్సలు గుట్టు బయటపడ్డది. మొత్తానికి 30 ఏళ్ల తర్వాత సొంత కొడుకులకి ఇంటికి వచ్చుడు, ఆ ఇంటికి వచ్చినోడు దొంగ కొడుకుని బయటపడు. ఇది కూడా సినిమా స్టోర్ లెక్కనే ఉన్నది పో. ఇంకా చూడవు వీని టీ షర్ట్ మీద ఏం రాసుకున్నాడు, డోంట్ లుక్ బ్యాక్ అట బ్యాకు అంటే వెనకకు మరి చూడకు, నువ్వు చేయాలనుకున్నది చేసేసే అన్నట్టు. నిజంగా ఇంత నాటకం రక్కి కట్టించి పోలీసులను ఈ కుటుంబాన్ని అందరిని కట్టగట్టుకుని ఏప్రిల్ ఫూల్ చేసిండంటే ఈయన గుండె గట్టిదేపో. మొత్తానికి వీని స్టోరీ అన్నదమ్ముల అనుబంధం సినిమా అవుతుంది అనుకుంటే ఆఖరికి అతడు సినిమా స్టోర్ అయిపోయా. గివుల్లా గ్యాల్టీ ధూమ్ దా ముచ్చట్లు మంచిగున్నాయి కదా, మస్తు చెప్పిన కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి టీ న్యూస్. టాటా, బాయ్ బాయ్, నమస్తే.